brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తమిళనాడు ప్రభుత్వానికి రాష్ట్రపతి షాక్ ఇచ్చారు. నీట్ నుంచి మినహాయించాలన్న బిల్లును తిరస్కరించారు. కేంద్రపై పోరాటం కొనసాగుతుందన్నారు స్టాలిన్. నీట్పై అఖిలపక్ష సమావేశానికి స్టాలిన్ పిలుపునిచ్చారు. తమిళనాడుకు నీట్ పరీక్ష మినహాయించాలన్న బిల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. దీంతో తమిళనాడు సీఎం స్టాలిన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న బిల్లును కావాలని కేంద్రం తిరస్కరించిందని అసెంబ్లీలో ప్రకటించారు స్టాలిన్. గత ఏడాది జూన్లో తమిళనాడు అసెంబ్లీ నీట్ నుంచి రాష్ట్రాన్ని మినహాయించాలన్న బిల్లును ఆమోదించింది. 2021-22లో కూడా 2 సార్లు ఈ బిల్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. నీట్ను రద్దు చేయాలని, 12వ తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్లను చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని బిల్లులో పేర్కొన్నారు. డీలిమిటేషన్, త్రిభాషా విధానంతో పాటు నీట్ వ్యవహారంలో కేంద్రం తమిళనాడుపై వివక్ష చూపిస్తోంది అన్నారు స్టాలిన్. నీట్ పరీక్షలపై పలుమార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ తమ విజ్ఞప్తులను పట్టించుకోవట్లేదన్నారు. నీట్ పరీక్షపై ఎలా ముందుకెళ్లాలి అన్న విషయంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని స్టాలిన్ నిర్ణయించారు. నీట్ ఎగ్జామ్ కారణంగా తమిళనాడులో చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినప్పటికీ కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు స్టాలిన్.